హాయ్ ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఏదో జాతరలో ఉన్నట్టు. ఈ జాతర ఎక్కడో కాదండి, భీమిలి. ఈ భీమిలి ఉత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన జరపబడతాయి. చూశారు కదా, మేమైతే ఇక్కడ ఫ్రెండ్స్తో రావడం జరిగింది. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం అయితే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా జాతర విశేషాలు అయితే తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ క్రౌడ్ ఎలా ఉందో. ఈ జాతరలో అయితే అడుగు తీసి అడుగు పెట్టాలంటే చాలా కష్టంగా అనిపించింది. అందుకే కదా ఫ్రెండ్స్ దీన్ని జాతర అంటారు. మీరు కూడా ఇలాంటి జాతరకి ఎప్పుడైనా వెళ్ళి ఉంటే ఆ జాతర పేరేంటో కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ చూస్తున్నారు జెయింట్ వీల్ అండ్ కొలంబస్. ఈ కొలంబస్ అయితే మేము ఎక్కడం జరిగింది. మా యొక్క ఫీలింగ్ ఏంటో ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కొట్టే ప్రతి లైక్ అనేది మీ ముందుకు ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకురావడానికి నేనైతే ఎఫర్ట్ చేయగలుగుతాను. ఈ జాతరలో అయితే నాకు ఈ జెయింట్ వీల్ మరియు కొలంబస్ అయితే చాలా హైలైట్గా అనిపించాయి. ఇలాంటి జాతరలు అయితే పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. చూస్తేనే తెలుస్తుంది. జాతర అంటేనే పిల్లలకు కదండి. నేను చిన్నతనంలో ఎక్కువగా వెళ్ళే జాతర ఏదంటే రాజం పోలిపిల అమ్మవారి జాతర, మగ్గూరు సంగం జాతర. మీరు కూడా ఇలాంటి జాతరలకు వెళ్ళి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ స్లో మోషన్ వీడియోలో చూడండి, పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుస్తుంది. ఈ వీడియో మాత్రం పూర్తిగా పిల్లల కోసమేనండి. సెంటర్లో చూడండి, పిల్లలు ఆంజనేయ స్వామి ఎంత చక్కగా తిరుగుతున్నాడో మీతో పాటు. పండగ అంటేనే ఒకటి తినడం, రెండోది జాతర. ఆ జాతరను అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ జాతరలో అయితే ఇటు సైడ్ చూసినా జనాలతో కిక్కిరిసిందంటే నమ్మండి. జాతర వచ్చిందంటే ఎక్కువగా ఉండేవి రింగ్ గేమ్, బెలూన్స్ పేల్చడం అనేది. ఈ భీమిలి ఉత్సవాల్లో ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ ఉత్సవాలు అనేవి బీచ్ పక్కనే జరుగుతాయి. డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బీచ్ పక్కన ఇలా ఉండటం చాలా హైలైట్గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ కొలంబస్ అయితే ఎక్కబోతున్నామండి. బయట నుంచి చూసినప్పుడు చాలా సరదాగా అనిపించిందండి. ఈ కేక తెలిసిందండి అసలైన మజా ఏంటో. ఈ కొలంబస్ ఎక్కడానికైతే క్యూలోనే రెడీగా ఉన్నామండి. ఈ కొలంబస్ ఎక్కడం కోసం హాఫ్ అన్ అవర్ లైన్లో వెయిట్ చేసామంటున్నామండి.
ఫైనల్గా కొలంబస్ అయితే ఎక్కేసామండి. ఇంకా స్టార్ట్ అవబోతుంది. కొంచెం హ్యాపీగా ఉంది, ఆ విధంగా కొద్దిగా భయంగా కూడా ఉంది. ఈ కొలంబస్ స్టార్ట్ అయ్యాక ఒక్కొక్కరి రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. చూసారు కదా ఫ్రెండ్స్, జాతర ఏ విధంగా జరిగిందో. చివరిగా నూకాలమ్మ వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి బయలుదేరడం జరిగింది. థ్యాంక్ యూ, బాయ్.